Hello everyone, welcome to Next-Gen SAP Integration and myself Sai Kiran. అందరికీ తెలుసు ఆల్రెడీ 2 వీడియోస్ నేను పోస్ట్ చేశాను అండ్ ఎవ్రీవన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ రెస్పాన్స్ అండ్ ఇది థర్డ్ వీడియో హియర్ మాడ్యూల్ 1లో లెసన్ 1 ఐఎమ్ సేయింగ్. సో దిస్ ఎందుకు ఈ లెసన్ ఎందుకు స్టార్ట్ చేశానంటే ఫస్ట్ మనకి ఓకే గోయింగ్ టు ద ఐ ఫ్లోస్ అడాప్టర్స్ ఆర్ వీ కెన్ గో విత్ సెక్యూరిటీ ఆర్ వీ కెన్ గో విత్ గ్రూవీ స్క్రిప్టింగ్ ఆర్ ఇవన్నీ ఓకే. బట్ బిఫోర్ అసలు మీకు ఎస్ఏపి ఇంటిగ్రేషన్ సూట్ ఎందుకు అనేది మీకు తెలియాలి. ఎస్ఏపి ఇంటిగ్రేషన్ సూట్ లేకపోతే ఏంటి ప్రాబ్లం అనేది తెలియాలి. సో అందుకే ఈ లెసన్ స్టార్ట్ చేశాను. ఇక్కడ మీరు చూస్తే ఎనీ ఆర్గనైజేషన్ యూ కెన్ టేక్ ఎనీ ఆర్గనైజేషన్ డిఫరెంట్ సిస్టమ్స్ ఆర్ డిఫరెంట్ అప్లికేషన్స్ ఉంటాయి. ఇక్కడ మీరు చూస్తే ఎస్ఏపి S4 అన్నా కానీ సక్సెస్ ఫ్యాక్టర్, సేల్స్ ఫోర్స్, డేటాబేసెస్, ఫైల్స్ అండ్ సిస్టమ్స్, సో డిఫరెంట్ అప్లికేషన్స్ ఉన్నాయి. ఇవి ఒకదాని నుంచి ఒకటి కమ్యూనికేట్ అవ్వాలి. ఎలా అవుతాయి రైట్? సో అవి ఒకటి నుంచి ఒకటి కమ్యూనికేట్ అయితే మాత్రమే ఇట్ విల్ బి వర్కింగ్, అదర్వైజ్ ఇట్ విల్ బి నాట్. ఎనీ కంపెనీ needs to run if the applications will talk each other, right? One platform to connect every system, every process, everywhere. That is our requirement. So how it happens అనేది చూద్దాం. ఎలా ఇంటిగ్రేషన్ సూట్ అనేది ఎలా ఫుల్ఫిల్ చేస్తుందో చూద్దాం. ఇక్కడ ఫస్ట్ ఛాలెంజ్ ఏంటో చూద్దాం. ద ఛాలెంజ్ వితౌట్ ఇంటిగ్రేషన్ ఏంటంటే పాయింట్ టు పాయింట్ ఇంటిగ్రేషన్. అంటే ఏంటి అంటే ఇప్పుడు ఇక్కడ ఒక సిస్టమ్ ఉంది SAP S4 అని, ఇక్కడ డిఫరెంట్ అప్లికేషన్స్ ఉన్నాయి. కామర్స్లో మనం ఒక ప్లేస్ చేసాం ఆర్డర్, అది ఇక్కడ అప్డేట్ చేస్తాం, ఇది ఇక్కడ అప్డేట్ చేస్తుంది, మళ్ళీ ఇది కన్ఫర్మేషన్ ఇస్తుంది పేమెంట్ అయిందని. దెన్ వేర్ హౌస్ చెక్ చేస్తుంది ప్రొడక్ట్ ఉందా లేదా. ప్రొడక్ట్ ఉంటే వేరే ఇక్కడ పేమెంట్ జరుగుతుంది. పేమెంట్ అయ్యాక ఇట్ విల్ బి అప్డేట్ టు వేర్ హౌస్, షిప్పింగ్ ఫర్ పార్సిల్ అండ్ డూ దట్. దెన్ లాజిస్టిక్ విల్ పిక్ ఇట్. సో ఇదంతా ఈ అప్లికేషన్స్ అన్నీ పాయింట్ టు పాయింట్. ఇట్ మీన్స్ దేర్ ఈస్ అన్ని ఇండిపెండెంట్ కనెక్షన్స్. There is nothing there in middle to connect, get all the info. So these all you can see how many. So first initially చూడటానికి ఇట్లా బిజీగా ఉంటుంది. ఈ యాడ్ వన్ ఆర్ ఫ్యూ మోర్ అప్లికేషన్స్ ఆర్ సిస్టమ్స్, ఇట్ విల్ బి వెరీ 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 టఫ్, వెరీ వెరీ టఫ్. సో ఎవ్రీ న్యూ కనెక్షన్ ఇంక్రీజెస్ కాంప్లెక్సిటీ, ఎఫర్ట్ అండ్ ఛాన్స్ ఆఫ్ ఫెయిల్యూర్. సో ఇది చాలా కష్టంగా ఉంటుంది. ఇవన్నీ ఇండిపెండెంట్ కనపడుతున్నాయి, ఇవన్నీ ఇండిపెండెంట్గా కనెక్ట్ అవ్వాలి. సో అది ఇండిపెండెంట్గా ఇన్ని కనెక్షన్స్ సెట్ చేయటం, ఇట్ విల్ బీ మేనేజింగ్ వెరీ డిఫికల్ట్. ప్రాబ్లం ఏంటి అంటే డూప్లికేట్ డేటా విల్ హ్యాపన్. ప్రతి చోట మనం డేటా ఎంటర్ చేయాలి ప్రతి సిస్టంలో. సో అది ఖచ్చితంగా అలా ఎంటర్ చేసినప్పుడు డూప్లికేట్ డేటా అవుతుంది. ఆ డేటా అనేది కరెక్ట్గా ఉంటుందని నమ్మకం లేదు. ఖచ్చితంగా మాన్యువల్ వర్క్ కాబట్టి మాన్యువల్ వర్క్ విల్ బీ మోర్ ప్రాబ్లం ఫర్ డేటా ఇన్కన్సిస్టెన్సీ అనమాట. సో ఇలా ప్రతి సిస్టమ్ని వాడటానికి మెయింటెనెన్స్ ఖర్చు అనేది చాలా అవుతుంది. సో ప్రాసెసింగ్ ఇన్ఫర్మేషన్, ఇప్పుడు కస్టమర్కి ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే ఆ ఇన్ఫర్మేషన్ తెచ్చుకోవడానికి ఇన్ని సిస్టమ్స్ కమ్యూనికేట్ అవ్వాలి. ఇలా వన్ బై వన్, దెన్ ఓన్లీ ఇట్ విల్ బి. సో ఇట్ విల్ బి డిలేడ్. అండ్ మానిటరింగ్ ఆల్సో వెరీ టఫ్ బికాస్ దేర్ ఇస్ నో మానిటరింగ్ హియర్ టు మేనేజ్. సో ఏ బిజినెస్ విల్ నాట్ గ్రో ఇఫ్ ఇట్ ఈస్ ఎ పాయింట్ టు పాయింట్ ఇంటిగ్రేషన్ బికమ్ వెరీ డిఫికల్ట్ టు మేనేజ్. సో ఓకే, ఛాలెంజ్ ఈస్ దిస్. వాట్ ఈస్ ద సొల్యూషన్? ఇంటిగ్రేషన్ సూట్ ఈస్ ద సొల్యూషన్. హౌ ఇట్ ఈస్? ఇట్ ఈస్ ఎ సెంట్రలైజ్ హబ్. ఎట్లా అంటే ఇందాక చూసాం ప్రతి అప్లికేషన్తో డైరెక్ట్ కమ్యూనికేషన్. సో అది డిఫికల్ట్. బట్ ఇక్కడ సెంట్రలైజ్డ్ లొకేషన్లో SAP ఇంటిగ్రేషన్ సూట్ ఉంటుంది. ప్రతి అప్లికేషన్ కూడా దాన్ని కనెక్ట్ అవుతుంది. సో ఇది మొత్తం ఇన్ఫర్మేషన్ SAP ఇంటిగ్రేషన్ సూట్ దగ్గర ఉంటుంది. ప్రతి ఇన్ఫర్మేషన్ ఇక్కడ S4 డీటెయిల్స్ దగ్గర నుంచి కామర్స్లో ఏమైనా ఆర్డర్స్ వస్తే వాటి పేమెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటి, వేర్ హౌస్ ఇన్ఫర్మేషన్ ఏంటి, లాజిస్టిక్ ఇన్ఫర్మేషన్. సో వెన్నెవర్ కస్టమర్ నాకు పలానా ఇన్ఫర్మేషన్ కావాలి అని అడిగితే ఈ ఇంటిగ్రేషన్ సూట్ డైరెక్ట్ ఇచ్చేస్తుంది బికాజ్ ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో నో నీడ్ టు కనెక్ట్ అగైన్ ఆల్ దీస్ అప్లికేషన్స్. సో ఒక్కసారి కనెక్ట్ చేస్తే వీఆర్ ఫైన్ టు యాక్సెస్ ఇట్. ఇంకా మళ్ళీ వెనక్కి చూసి ఏముండదు. వెరీ వెరీ లైక్ ఈజీ టు మేనేజ్ బికాస్ ఆఫ్ సెంట్రలైజ్డ్ ఇంటిగ్రేషన్. సింగిల్ పాయింట్ ఆఫ్ మానిటరింగ్, ఇక్కడే మానిటరింగ్ ఉంటుంది. SAP ఇంటిగ్రేషన్లో మానిటరింగ్ ఉంటుంది. వీ కెన్ ఏబుల్ టు సీ ఇట్. రీయూజబుల్ ఇంటిగ్రేషన్స్, మనం ఇంటిగ్రేషన్స్ని యూజ్ చేసుకోవచ్చు. కమ్యూనికేషన్ ఈజ్ వెరీ సెక్యూర్, ఈజీ టు మెయింటెనెన్స్. అంతా రియల్ టైం డేటా ఫ్లో అనేది రియల్ టైం ఉంటుంది. సో బికాస్ ఆఫ్ దిస్ ఇంటిగ్రేషన్, బికాస్ ఆఫ్ పాయింట్ టు పాయింట్ ఈజ్ వెరీ కాంప్లెక్స్, దిస్ ఇంటిగ్రేషన్ ఈజ్ వెరీ సింపుల్. వాట్ ఈస్ ద థింగ్స్ హ్యాపెన్ మీన్స్ ఎలిమినేట్ కాంప్లెక్సిటీ ఉండదు. పాయింట్ టు పాయింట్లో అది ఉంటుంది.
డేటా అనేది ఖచ్చితంగా కన్సిస్టెంట్గా ఉంటుంది. బికాజ్ వీఆర్ నాట్ ఎంటర్డ్ ద డేటా ఇన్ ఆల్ ద సిస్టమ్స్. మన డేటా అనేది ఏ సిస్టంలో ఆ సిస్టంలోనే ఉంటుంది. ఈ సిస్టమ్కి ఏదైనా డేటా కావాలి అంటే ఇట్ విల్ గెటింగ్ ఫ్రమ్ ఎస్ఏపి ఇంటిగ్రేషన్ సూట్ త్రూ. అలా రెడ్యూస్ ఇంటిగ్రేషన్ ఎఫర్ట్ అండ్ ఇంప్రూవ్స్ ఎజిలిటీ అండ్ టైమ్ టు వర్క్ అండ్ ఎవ్రీథింగ్. సపోర్ట్ బిజినెస్ గ్రోత్. బికాస్ కస్టమర్ అనేవాడికి మనం ఎప్పుడు డేటా అవసరమో అప్పుడు డేటా ఇవ్వాలి. సో అది అవుతుంది. సో బిల్డ్ క్లౌడ్ అండ్ హైబ్రిడ్ ఎన్విరాన్మెంట్స్. వీ కెన్ నాట్ ఓన్లీ cloud, we are able to set up on-premise also. So this communication will happen on-premise also. Okay. సో మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే మనం ఇక్కడ కస్టమర్ పోర్టల్ లైక్ ఫ్లిప్కార్ట్ ఆర్ అమెజాన్ మనం ప్లేస్ చేసాం ఆర్డర్. సో ఇంటిగ్రేషన్ సూట్ ఏం చేస్తుంది అంటే ఆర్డర్ని వ్యాలిడేట్ చేస్తుంది, కస్టమర్ ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ అన్నీ చూస్తుంది. సో డేటా ఏ ఫార్మేట్లో ఉందో చూస్తుంది. ఇఫ్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ జేసన్ టు XML ఫార్మేట్లో మారుస్తుంది. దెన్ సేల్స్ S4 అన్న సేల్స్ ఆర్డర్ ఇట్ విల్ బి XML ఫార్మాట్, ఇట్ విల్ బి క్రియేట్ సేల్స్ ఆర్డర్. ఆ సేల్స్ ఆర్డర్ నుంచి మనం ఫైనాన్స్ కానీ వేర్ హౌస్ కానీ షిప్పింగ్ కానీ ఎవ్రీథింగ్ విల్ బి కమ్యూనికేటెడ్ త్రూ ఇంటిగ్రేషన్ హబ్. దెన్ ఎవ్రీథింగ్ కంప్లీటెడ్, దెన్ ఇట్ విల్ బి ఆర్డర్ ఫుల్ఫిల్మెంట్ అండ్ షిప్మెంట్. సో ఎవ్రీథింగ్ వీ కెన్ ఏబుల్ టు సీ ఇన్ మానిటరింగ్. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇంటిగ్రేషన్ సూట్ అనేది సెంట్రలైజ్ హబ్గా ఉండి అన్ని సిస్టమ్స్ని కనెక్ట్ చేస్తూ వ్యాలిడేట్ డేటా చేస్తూ ట్రాన్స్ఫార్మ్ డేటా చేస్తూ ఇట్ విల్ బి like one place handle everything till process starts to end. So because of this the benefits are like real-time processing, end-to-end visibility, automation and accuracy, scalability and reliability, better customer experience. These are very very important as used by SAP integration suite. సో ఇక్కడ మీకు ఒక ఎలా ఫ్లో అవుతుంది అనేది 5 మేజర్ స్టేజెస్ ఉంటాయి ఇంటిగ్రేషన్లో. నేను చెప్పేది సోర్స్ ఏదైనా కావాలండి, టార్గెట్ ఏదైనా కావాలండి, ఈ డేటా సోర్స్ నుంచి టార్గెట్కి వెళ్ళేటప్పుడు ఉండేవి 5 ఇంపార్టెంట్ స్టేజెస్లో ఫస్ట్ వన్ ఈజ్ రిసీవ్. అంటే డేటా అనేది సోర్స్ నుంచి తెచ్చుకుంటుంది. ఎలా తెచ్చుకుంటుంది? యూజింగ్ అడాప్టర్స్ యూస్ చేస్తుంది, APIs యూస్ చేస్తుంది, డేటా అనేది వస్తుంది. దెన్ ఇంటిగ్రేట్ అనే స్టేజ్లో ఏం జరుగుతుంది? డేటా వ్యాలిడేట్ చేయటం, ట్రాన్స్ఫార్మ్ చేయటం, ఏదైనా డేటా యాడ్ చేయాలా, మ్యాపింగ్స్ యూస్ చేయాలా, స్క్రిప్ట్స్ రాయాలా, బిజినెస్ రూల్స్ అప్లై చేయాలి, ఇవన్నీ ఇంటిగ్రేషన్లో జరుగుతాయి. తర్వాత రౌటింగ్. సో రౌటింగ్ అనేది ఏంటంటే మనకి ఏ టార్గెట్ సిస్టమ్కి డేటా వెళ్ళాలి, సో దట్ ఈస్ యాక్యురేట్లీ ఇట్ విల్ బి సెండ్ అప్రోప్రియేట్లీ. దెన్ ట్రాన్స్ఫార్మ్. సో ఎవ్రీ సిస్టమ్ వాంట్స్ దేర్ ఓన్ రిక్వైర్మెంట్, రైట్? సో అలా JSON కానీ XML కానీ CSV కానీ IDOC కానీ ఎవ్రీథింగ్ విల్ బి ట్రాన్స్ఫార్మ్ అకార్డింగ్ టు ద టార్గెట్ సిస్టమ్. దెన్ డెలివర్. వీఆర్ సెండింగ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ఇంటిగ్రేషన్ టు టార్గెట్ సిస్టమ్, దట్ ఈస్ outside integration suite. So sending data అనేది వెరీ సెక్యూర్, దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. సో హియర్ ఇంటిగ్రేషన్ మనకి మానిటరింగ్ ఉంటుంది. సో మానిటరింగ్ అండ్ మేనేజ్, ఎండ్ టు ఎండ్ మానిటరింగ్, ఎర్రర్ హ్యాండ్లింగ్, అలర్ట్స్, డాష్ బోర్డ్స్, ఎన్ష్యూర్ రిలయబుల్ అండ్ ట్రాన్స్పరెంట్ ఇంటిగ్రేషన్ అనమాట. సో బెనిఫిట్స్ వచ్చి రియల్ టైం ఉంటుంది, డేటా యాక్యురసీ, ఆటోమేషన్, వీ కెన్ సీ స్కేలబిలిటీ, విజిబిలిటీ అండ్ ఆల్. సో ఇక్కడ చూద్దాం రియల్ టైం. ఏంటి రియల్ టైం అంటే? ఎనేబుల్ రియల్ టైం అంటే డేటా అనేది డిఫరెంట్ సిస్టమ్స్ కనెక్ట్ చేయగల ఇట్ ఈజ్ సెంట్రలైజ్ హబ్ ఉంది. సో ఏ డేటా మీరు అడిగినా అది సెంట్రలైజ్ హబ్ నుంచి ఇమీడియట్గా యూ విల్ గెట్ ఇట్. సో రియల్ టైం. సో యాక్యురేట్, ఖచ్చితంగా యాక్యురేట్, బికాస్ వీఆర్ నాట్ ఎంటరింగ్ మల్టిపుల్ టైమ్స్. డేటా విల్ బి ఎంటర్డ్ వన్స్, ఇట్ విల్ బి ఫెచింగ్ ఫ్రమ్ మెయిన్ సిస్టమ్ టు అదర్ సిస్టమ్స్. సో డేటా యాక్యురేట్ అండ్ ఆటోమేషన్. వన్స్ వీ కెన్ సెటప్ ఐఫ్లో ఇట్ విల్ బి ఆటోమేటిక్. సో అంతా ఆటోమేషన్. ఒకసారి మీరు సెటప్ చేస్తే మళ్ళీ చేయక్కర్లేదు. సో స్కేలబిలిటీ, మీకు అవసరమైతే ఇంక్రీజ్ చేసుకోవచ్చు సిస్టమ్స్ ఆర్ అప్లికేషన్స్, అవసరం లేని రిమూవ్ చేయొచ్చు. అలానే విజిబిలిటీ, మనకి SAP ఇంటిగ్రేషన్ సూట్లో మానిటరింగ్ ఉంటుంది వేర్ వీ కెన్ మేనేజ్ ఇట్. అండ్ సెక్యూరిటీ, మనకి యూజర్ క్రెడెన్షియల్స్, OAuth, లైక్ సర్టిఫికేట్స్, అలా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి టు మేనేజ్ ద సెక్యూరిటీ. అండ్ రీయూజబిలిటీ, మనం ఏది క్రియేట్ చేసినా అది రీయూజబుల్ ఎలా వర్క్ అవుతుందో చూస్తాం. ఇవన్నీ కలిపితే వీ కెన్ ఏబుల్ టు like engage future ready. So with the SAP integration suite we are able to connect, automate, innovate and grow with confidence. సో ఈ పర్టికులర్ లెసన్లో మీరు ఏం నేర్చుకున్నారు? అసలు ఈ లెసన్ ఎందుకు అంటే ఫస్ట్ అసలు ఇంటిగ్రేషన్ అనేది ఎందుకు ఎసెన్షియల్ అనేది నేర్చుకున్నారు. బికాస్ మల్టిపుల్ సిస్టమ్స్ కనెక్ట్ చేయాలి, అవి వాటంతట వాటి 1-to-1 కనెక్ట్ అయితే దట్ ఈస్ విల్ బి వెరీ ప్రాబ్లమ్. ఇట్ ఈస్ దేర్ ఇన్ పాయింట్ టు పాయింట్ ఇంటిగ్రేషన్స్, బట్ బికాస్ ఆఫ్ దట్ the integration suite is available in centralized hub to communicate all the systems అనేది నేర్చుకున్నారు. సో ఇప్పుడు మీకు అసలు ఇంటిగ్రేషన్ సూట్ అనేది ఏం చేస్తుంది? సిస్టమ్స్ కనెక్ట్ చేస్తుంది,
డేటా అనేది యాజ్ పర్ ద టార్గెట్ సిస్టమ్ ప్రకారం ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది. 5 స్టేజెస్లో ఇట్ విల్ బి మేనేజ్ ఎవ్రీథింగ్ అనేది నేర్చుకున్నారు. సో వన్ ఇంటిగ్రేషన్ ప్లాట్ఫామ్ ఫర్ ఆల్ కనెక్షన్స్, సెక్యూర్, రిలయబుల్ అండ్ స్కేలబుల్, రియల్ టైమ్ డేటా ఫర్ బెటర్ డిసిషన్స్ విల్ హ్యాపన్. సో మనం ఎప్పుడైతే డేటా అనేది కస్టమర్స్కి కానీ వెండర్స్కి కానీ విత్ ఇన్ టైంలో ఇవ్వగలుగుతామో, దట్ ఈస్ ద ఇంపార్టెంట్, దట్ ఈస్ దేర్ బిజినెస్ విల్ బి గ్రో, అదర్వైజ్ ఇట్ విల్ బి డౌన్ఫాల్, రైట్? So this all process will be automatic, and everything will happen because for business growth, right? So this is the lesson 1 today we discussed. కమింగ్ సెషన్స్లో మనం చూద్దాం. ఇవి థియరిటికల్గా ఉన్నాయి అనుకోవద్దు, ఎందుకంటే బిఫోర్ మనం ఐ ఫ్లోస్ క్రియేట్ చేయటం అవన్నీ రియల్గా మనం చూడాలి అంటే మనకి కొన్ని టాపిక్స్ అనేవి తెలియాలి. ఆ టాపిక్స్లో ఇది మెయిన్ టాపిక్. ఇలానే ఫ్యూ మోర్ డేస్ మనం థియరిటికల్గా చూస్తాము, బట్ ఇవన్నీ మీకు తెలిస్తేనే మేము రియల్ టైంలో మనం వెళ్ళి ఐ ఫ్లోస్ క్రియేట్ చేసినప్పుడు, అడాప్టర్స్ గురించి డిస్కస్ చేసినప్పుడు, గ్రూవీ స్క్రిప్టింగ్ వాడుతున్నప్పుడు, సో ఈ ఏవైతే టర్మినాలజీ ఉన్నాయో ఇవన్నీ మీకు యూజ్ అవుతాయి. సో ప్లీజ్ సపోర్ట్ మీ. ఇఫ్ యూ లైక్ ద వీడియో, ప్లీజ్ లైక్ అండ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ నెక్స్ట్ జెన్ SAP ఇంటిగ్రేషన్, and please share if you want, like someone wants to learn SAP CPI. Thank you.